హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి గుంటూరు గుంతకల్లు డబల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా దిగువమెట్ట గిద్దలూరు రైల్వే స్టేషన్ల మధ్య డబల్ లైన్ వర్క్స్ ప్రస్తుతం ఏ విధంగా కంప్లీట్ అయ్యాయి, లేదంటే ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్ వచ్చేసి మనం దిగువమెట్ట స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతున్నాము. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, దిగువమెట్ట స్టేషన్ దాటిన తర్వాత అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానీ, రైల్వే ట్రాక్ వర్క్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో త్వరలోనే గుంటూరు గుంతకల్ డబల్ లైన్ ప్రాజెక్టులో ఒక సెక్షన్ సిఆర్ఎస్ అనేది కంప్లీట్ అయిపోయి అది కూడా అందుబాటులోకి వస్తుంది అన్న సెక్షన్ ఏదైనా ఉందంటే అది దిగువమెట్ట గిద్దలూరు రైల్వే సెక్షనే. సో ఫ్రెండ్ వచ్చేసి మనకి ఇది నంద్యాల గుంటూరు హైవే అనమాట. ఈ హైవే కింద కూడా మనం గమనించవచ్చు, ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది పర్ఫెక్ట్గానే సరిపోయింది. సో ఒకప్పుడు ఇక్కడ మనకి దిగువమెట్ట గిద్దలూరు రైల్వే స్టేషన్ల మధ్య కృష్ణంశెట్టిపల్లి అనే ఒక చిన్న స్టేషన్ అయితే ఉండేది. సో ఆ తర్వాత ఈ స్టేషన్ నుంచి ఆదాయం రాకపోవడంతో ఈ స్టేషన్ అనేది తొలగించేశారు పూర్తిగా. సో మనకి ప్రస్తుతం ఇక్కడ డబల్ లైన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆ స్టేషన్ యొక్క బిల్డింగ్ అనేది ఇదే అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ స్టేషన్ యొక్క ఆనవాళ్ళు ఏవైనా ఉన్నాయంటే అది కేవలం ఇదొక్క బిల్డింగ్ మాత్రమే. సో మనకి గిద్దలూరు రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి దిగువమెట్ట నుంచి గిద్దలూరు వెళ్ళేటప్పుడు మనకి డబల్ లైన్ అనేది మనకి రైట్ సైడ్లో వస్తుందన్నమాట. సో గిద్దలూరు రైల్వే స్టేషన్కి ఎంటర్ అయ్యేటప్పుడు సగిలేరు రివర్కి కాస్త ముందున వచ్చేసి మనకి అలైన్మెంట్ అనేది చేంజ్ అయ్యి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో గిద్దలూరు రైల్వే స్టేషన్ అవుటర్స్లో సగిలేరు రివర్ యొక్క కొత్త బ్రిడ్జి మరియు గిద్దలూరు రైల్వే స్టేషన్లో అలైన్మెంట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న దాని గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము ఫైనల్గా దిగువమెట్ట గిద్దలూరు స్టేషన్ల మధ్య డబల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే దాదాపుగా 90% అయితే వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి. సో మీరు ఇప్పటికే చూసింటారు కూడా. సో త్వరలోనే ఇంకా దీని యొక్క సిఆర్ఎస్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో గిద్దలూరు అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.